మీకు ఉన్నాయా సార్? మరి అంటే వినండి. వాస్తవానికి ఏం జరిగింది, ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇలా చెప్పేసినాం, అక్కడ నుండి ఖాళీ చేయించినాం, చేయించుకున్నా షిఫ్ట్ చేసినాం. ఇక్కడ రోడ్ ఉంది ఇబ్బంది అన్నా కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ తో ఇక్కడ ఉన్నారు. లో షిఫ్ట్ చేస్తామన్నాం. ఇక్కడ బిల్డింగ్ ఉంది, వాటర్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇబ్బంది అయితే పిల్లలందరికీ ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం. వినండి వినండి, సమస్యలు వింటారా మీరు? అంటే మొత్తం వెంటనే చెప్తా. లేదు మీరు పేపర్ వచ్చి మరి ఏం స్పందించబోది ఈరోజు మాట్లాడదాం. అట్లా కాదు, పిల్లలు చచ్చిపోతున్నారు. ప్రమాదం వచ్చింది, సమస్య చాలా పోలీసు సమస్య సాలైనంత వరకు సమస్య లేదు. పైసా పోతే పో, ఎక్కడ లేవో మీకు వెళ్ళి మాట్లాడుతున్నావు. నీ పిల్లలు ఎట్లా మాట్లాడతావా? నీ పిల్లలు ఎట్లా మాట్లాడతావా? నీ పిల్లలు ఎట్లా మాట్లాడతావా? రేపు ప్రశ్నించకు. పిల్లలు నీ పిల్లలు దాదా ఇదే పరిస్థితి ఉంటే నువ్వు కప్పుకుంటావా? బిల్డింగ్ చూడు, బిల్డింగ్ చూడు. అధికారులు పెద్ద పెద్ద కార్లు తిరగడం కాదు, స్కూల్ బిల్డింగ్ మంచి చేయాలి. మేమైనా కార్లు అవసరం సమస్య సాల్వ్ చేయండి. బాంబే బాలిక విద్యాలయంలో ఈ రోజు మేమందరం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న మౌలిక వసతుల గురించి పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ రోజు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి స్థానిక ఎమ్మెల్యే ఇటే 24 గంటలు తిరుగుతాడు, కానీ ఇక్కడ పట్టించుకోలేని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఇట్లా కనీసం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు మేము అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇక్కడ దాదాపు నియోజకవర్గం నుండి దాదాపు వందలాది మంది విద్యార్థినులు వచ్చి ఇక్కడ విద్యని అభ్యసిస్తున్న సందర్భంలో కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, డ్రైనేజ్ గాని, బాత్రూమ్లు గాని, అదే విధంగా ప్రధానమైన సమస్య ఇక్కడ టీచింగ్. ఏదైతే ప్రభుత్వం గొప్పగా చెప్తుంది, ఈ రోజు మేము కస్తూర్బాకి సంబంధించిన ఇక్కడ విద్యాలయాలను చాలా అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నామని చెప్తుంది, కానీ ఇక్కడ చెప్పడానికి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఇలా ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన విద్యార్థులు ఈ రోజు నేల మీద కూర్చోవాల్సిన దౌర్భాగ్య స్థితి. ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. తక్షణమే ఈ సమస్యల గురించి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు గాని, అనాధికారులు గాని, అదేవిధంగా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు పక్కనే ఈ 24 గంటలు ఈ యొక్క కస్తూర్బా గాంధీ ఈ కస్తూర్బాకి సంబంధించిన ఈ పాఠశాల గురించి తిరగడం కాదు, ఇక్కడ ఉన్న సమస్యల గురించి ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలని, లేని పక్షంలో ఈ రోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము కేవలం ఈ రోజు పర్యవేక్షణ చేస్తున్నాం.
ఒకవేళ 15 రోజుల ఈ సమస్యలను ఇట్లా మీరు సాల్వ్ చేయలేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ విద్యార్థులకు మేము అండగుండమని గుర్తు చేస్తున్నాం. కొడంగల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ గాంధీనగర్ లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు బిల్డింగ్ లోపలికి పోతే సగం కూలిపోయిన సందర్భం, మొత్తం పెచ్చులుడింది. ఈ రోజు 2-3 విద్యార్థుల మీద వాళ్ళ గాయాలైన సందర్భం 15 రోజుల క్రితం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులైనటువంటి ఈఓ గారికి, అదేవిధంగా ఈఓ గారికి, స్థానిక ఎమ్మెల్యేకు మేము సమాచారం ఇచ్చినాం. తక్షణమే ఆ బిల్డింగ్ ని మీరు ఇమీడియట్ గా దాన్ని కూల్చి దాని స్థానంలో కొత్త బిల్డింగ్ కట్టండి. ఎందుకంటే ఈరోజు దాదాపు 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అది ముఖ్యంగా ఏదైతే ఈరోజు కేసీఆర్ గారు పెట్టుకొని చూస్తున్నారు. 2 గంటల తర్వాత ఫోన్ చేస్తా. 2 hours టైం నాకు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలో ఉన్నాము. ఓకేనా, నీకు ఒక 2 hours లో నీకు ఫోన్ చేస్తాను. అర్థమవుతుంది. ఈరోజు అధికారిగా ఉన్నట్టు ఎంఈఓ ఏం చేస్తున్న నిద్ర వచ్చుదా దత్తమ్మ ఒక్కసారి వచ్చి చూడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో. అదే విధంగా టీవీఓ రేణుక గారు ఈ రోజు వికారాబాద్ లో కూర్చోవడం కాదమ్మా, ఒక్కసారి వచ్చి మా కొడంగల్లో చూడు, మా పరిస్థితి చూడు. ఇలాంటి స్కూల్ ఈ రోజు వందలాది స్కూళ్లు ఉన్నాయి. ఏం నిద్ర పోతున్నారు దత్తమ్మలారా? మా ఫీజులు కట్టి మా యొక్క మా చెమటాన్ని చిందించి ఈ రోజు ప్రభుత్వానికి మేము బిల్లులు కట్టి ఈ రోజు మా బిల్డింగ్ చూడడానికి కనీసం అక్కడ పిల్లలను కూర్చోవడానికి ఆస్కారం లేని సందర్భంలో ఈ రోజు స్కూల్ గవర్నమెంట్ సంబంధించిన స్కూల్ ఈ విధంగా తయారైతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లా ఈ రోజు కేవలం శాలరీ తీసుకొని వాళ్ళ యొక్క సంసారాలు, వాళ్ళ పిల్లలు మాత్రమే బాగుండాలి. మీరు మాత్రం రోడ్ల మీద ఈ రోజు అడుక్కునే పరిస్థితి. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మీకు నిజంగా ఈ విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణం వచ్చి స్పందించు. 15 రోజుల క్రితం అన్ని పేపర్లు వచ్చినాయి, వీడియోలు పెట్టాం. ఈ యొక్క పాఠశాల గురించి మేము మాట్లాడితే కనీసం ఒక మాట మాట్లాడే దత్తమ్మవు ఎమ్మెల్యే ఎట్లా అర్హుడవుతావు ఈ రోజు ప్రశ్నిస్తున్నాం మేము. తక్షణమే ఒకవేళ ఈ యొక్క బిల్డింగ్ ని ఇట్లా కట్టలేని పక్షం ఉంటే ఈ రోజు 24 గంటలు ఈ రోడ్డు ఈ విధంగా బంధిస్తాం. ఎవరేమైనా ఈ రోజు 250 మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ రోజు రోడ్ల పడే పరిస్థితి ఉంది. కాబట్టి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి పోలీస్ మిత్రులారా వీడియో మంచిగా యువజన కాంగ్రెస్ నాయకుడు కృష్ణరాజు గారు ఈ యొక్క సందర్భాన్ని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.